జేబ్రాండ్ మద్యంపై వైఎస్ఆర్సీపీ బహిరంగ చర్చకు రావాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జేబ్రాండ్ పేరుతో మద్యం అమ్మకాలతో ప్రజల ప్రాణాలను హరించిందని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి, పెరుగు పురుషోత్తం రెడ్డిలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. నగదుతో మద్యాన్ని అమ్మకాలు చేసిన వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆన్లైన్లో అమ్మకాలను చేపడుతుందంటూ నంద్యాల చెక్పోస్ట్ దగ్గర ఉన్న దివ్య మద్యం షాప్ దగ్గర QR కోడ్ చేసి మీడియాకు వివరించారు. కర్నూలు ప్రజలకు వేలాది మంది వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం తాగేందుకు తెలంగాణకు వెళ్లి రోడ్డు ప్రమాదాలలో మృతి చెందారని, వైఎస్ఆర్సీపీ జేబ్రాండ్ మద్యం వల్ల అనేక మంది అవయవాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. అందరికీ నమస్కారం. ఈరోజు మా పాణ్యం నియోజకవర్గ నంద్యాల చెక్ పోస్ట్ దగ్గరికి రావడం జరిగింది, దివ్య వైన్స్ దగ్గరికి. ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ వాళ్లకు వేరే పని ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులను చూసి వాళ్ళు ఈరోజు ఎటువంటి పనికిమాలినవన్నీ పట్టుకొని ఇట్లా ఏదో ప్రైవేటీకరణ అని, పీపీపీ చేసే మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ అని, కల్తీ మద్యంతో జనాల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారనే దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసినట్టయితే అందుకే ఈరోజు కళ్ళకు చూపించే విధంగా మా ముఖ్య నాయకులందరితో పాటు ఇక్కడికి దివ్య వైన్స్ నంద్యాల చెక్ పోస్ట్ దగ్గరికి రావడం జరిగింది. ఈ వైన్ షాపులు అన్నీ కూడా మీరు చూసినట్లయితే గతంలో ప్రభుత్వం షాపుల్లాగా లేకపోతే QR కోడ్ లేకుండా, డిజిటల్ పేమెంట్స్ అనేటివి లేకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకుంటూ నాణ్యమైన మద్యాన్ని తీసుకురాకుండా ప్రజలందరూ బ్రెయిన్ డెడ్ అయ్యే పొజిషన్ వచ్చింది గత 5 ఏళ్ళు. ఇప్పుడు మీకు ఒక్కసారి ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఎంఎస్ అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, డిపో డేట్, అలాగే మేము ఇక్కడ వీళ్ళని కూడా అడగడం జరిగింది. ఇక్కడ మద్యం షాపుల వాళ్ళని, వాళ్ళు కూడా కస్టమర్కి ఇచ్చే ముందు దాన్ని స్కాన్ చేసుకొని దీంట్లో వెరిఫై అయితేనే ఇది లీగలీ వాళ్ళు అమ్మొచ్చు, దానికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది అన్నప్పుడే దాన్ని అమ్ముతున్నారు. అది ఒక చిత్తశుద్ధి. అంటే వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఎటువంటిది అంటే అటువంటిది కూడా కాకుండా ఈ పక్కాగా మన ఏపీ బివరేజ్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ఆ లోగో చూసి, ఆ QR కోడ్ చూసి దాని ప్రకారంగానే అమ్ముతూ ఉన్నారు. ఇది ఒక్కసారి దీని గురించి మీరే ఆలోచించండి, ఏ విధంగా ప్రజల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం అనేది చిత్తశుద్ధి తీసుకుంటూ ఉందో. అలాగే 10% ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షాపులు అలొకేట్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వానికి ఆదాయం కోసం ఒక్కటే చేయడం కాదు, ప్రభుత్వ ఆదాయంతో పాటు ప్రజలందరికీ కూడా నాణ్యమైన మద్యాన్ని అప్పగించి నాణ్యంగా వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటం ఆడకుండా చేశాం. గతంలో కూడా మా ఎమ్మెల్యే గారు ఇందాకే నాయకులు పురుషోత్తం రెడ్డి గారు పెద్దలు కూడా చెప్పడం జరిగింది. మన కర్నూలు దాటి పక్కకి పోతేనే తెలంగాణ బార్డర్ అలంపూర్లో ప్రజలందరూ ఇక్కడ నుంచి పోయి అక్కడ దాగి అదొక తిరునాళ్ళలాగా అదొక అంటే ఏదో మీటింగ్ మాస్ ప్రోగ్రామ్ లెక్క జరిగేటట్టు చేసేవాళ్ళు. వాళ్ళకి హైవేల పైన ఆరోగ్యానికి భద్రత లేదు, వాళ్ళు తాగేసి వస్తే ఎంతోమంది చనిపోవడం జరిగింది, ఇక్కడ మందు తాగిన వాళ్ళు బ్రెయిన్ డెడ్ అవ్వడం జరిగింది, అంతా జరిగింది. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమే లేదు, ఇక్కడే అందరు హ్యాపీగా ఇక్కడే తీసుకుంటున్నారు, రెస్పాన్సిబుల్గా చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది వైసీపీ నాయకులు చెప్పడం జరుగుతూ ఉంది, వైన్ షాపుల దగ్గర పోతే చాలా నీచంగా ఉంది సిచ్యువేషన్ అని. మీరే ఒకసారి చూడండి, ఈ వైన్ షాప్ యాజమాన్యం కూడా ఇక్కడే కూర్చొని వాళ్ళని తాపియడం కానీ ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసేది ఎక్కడా లేదు. పోలీసులు కూడా స్ట్రిక్ట్గా పబ్లిక్ ఏరియాలలో మందు దాగి ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ఫైన్లు వేయడం, జరిమానాలు వేయడం, పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇదొక్కటి మీరు అందరు గుర్తెరగాల. మేము అందుకే ప్రజల్లో చైతన్యం తేవడానికి ఒక ప్రజా ఆరోగ్యం కోసం ఒక చిన్న బాటిల్ 99 రూపాయలకే మద్యం తీసుకురావడమే కాకుండా ఆ తెచ్చిన బాటిళ్ళు కూడా ఎంత నాణ్యంగా ఉన్నాయి, ఎక్కడి నుంచి అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడ్డాయి, అది మీకు ఏపీ బివరేజ్ కార్పొరేషన్ లోగోతోనే ఇస్తున్నారు అనే దాన్ని చూపించడానికి తీసుకొచ్చాం. ఇంతకుముందు ఎక్కడ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ పనికిరాన్నవి, ఎక్కడ ఎవడు అమ్మనివి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమ్మేవాళ్ళు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడి వాళ్ళు ఏమైనా అయిపోయి ఆ డబ్బుల్ని యాజ్ ఇట్ ఈస్గా వైసీపీ వాళ్ళు వాళ్ళ ఖాతాల్లోకి జమ చేసుకోవడం జరిగింది. ఆ తెచ్చిన డబ్బులతోనే ప్రజల ఓట్లు కొనుక్కొని వెచ్చించి చేద్దాం అనుకున్నారు. అది వాళ్ళ వల్ల కాలేదు. ఎంతోమంది కుటుంబాలతోనే వాళ్ళ ఆరోగ్యాలతోనే ఆడుకోవడం అది చాలా హేయమైన చర్య వాళ్ళు చేసింది. అందుకోసమే ఈరోజు వాళ్ళని తిప్పికొట్టాలని ప్రజల్లో మీరు మీడియా కూడా ముఖ్య పాత్ర, ప్రజలకు నిజాలు చేరవేసే బాధ్యత మీడియా పైన ఉంది. మా ప్రభుత్వం ఒకవేళ ఎక్కడన్నా ఇట్లాంటివి జరిగినా కూడా అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినా సరే
వాళ్ళపైన నేర ఆరోపణ ఉన్నందుకు వాళ్ళు ఇలా చేశారని ఇమ్మీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అది మా పైన ఉన్న చిత్తశుద్ధి. మేమేమి ఇక్కడ పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలో ఇంకోటో కాదు. మన ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యాలు మనం వాళ్ళతో ఆడుకోవడానికి మనకు ఎటువంటి హక్కు లేదు. ప్రజల్ని సుభిక్షంగా చూసుకోవడమే మా బాధ్యత. ఇప్పుడు పెద్దలు మాట్లాడుతున్నారు.